అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 2024 సంవత్సరం ముగించబడే లోపే ఒక నూతన శుభవార్తలు మనందరం విందుముగాక. ఆమేన్. మనిషి జీవితంలో ఎప్పుడో కలవరం ఉంటుంది. అదేంటి తెలుసా? మన చుట్టూ చాలా అన్యాయం జరుగుతున్నప్పుడు, మన చుట్టూ ఎన్నో మోసాలు ఘోరాలు జరుగుతున్నప్పుడు, క్రైస్తవ జీవితాల్లో ఎన్నెన్నో అవమానాలు కలుగుతున్నప్పుడు మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనకి న్యాయం తీర్చేవారు లేరా? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు న్యాయం తీర్చండి, ఆ ఎదుటివారు మన బలాన్ని, మన ధనాన్ని, మన బ్యాక్గ్రౌండ్, మన పేరు ప్రఖ్యాతలు ఎంత ఉన్నాయి, మనకి సపోర్ట్ చేస్తే వారికి ఎంత లాభం వస్తుంది, ఇది ఆలోచిస్తారు. కానీ మన దగ్గర న్యాయం ఉందా లేదా అని ఎవరు ఆలోచించరు. ఇవాళ మనుషుల మనస్సు చాలా ఘోరమైన మనసుగా మార్చబడింది. ఇవాళ సొంత కుటుంబంలో కూడా ఎన్నెన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎంతోమంది ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని బట్టి న్యాయంగా ఉంటున్న వారికి, లేకపోతే చాలా భక్తిగా బ్రతుకుతున్న వారికి ఒక ధైర్యం ఇచ్చే విషయాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనం అనుకోవచ్చు, ప్రభా యథార్థంగా బ్రతుకుతున్నాం, న్యాయంగా జీవిస్తున్నాం, మా పక్షాన్ని మీరు నిలబడతారా ప్రభా అని ఒక్కొక్కసారి మనకుండే బాధను బట్టి ప్రశ్న మనకు చాలాసార్లు వస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మాట రాయబడి ఉంటుంది. కీర్తనల భాగము 37వ కీర్తన 28వ మాట మనం చదవగలిగితే, యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. దేవుడంట ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఎప్పుడు విడిచిపడ్డు. ఒక లెక్క చెప్పాలంటే ఆయన తన ప్రజలను గట్టిగా పట్టుకునే దేవుడు. ఆయన మనం తప్పిపోకుండా, మనం పడిపోకుండా, మన ఊబిలో కూరుకుపోకుండా ఏ శ్రమ వచ్చినా ఆయన కాపాడుతూనే వస్తారు. ఆయన మనల్ని పట్టుకునే దేవుడు. ఎందుకంటే మన ప్రభు న్యాయాన్ని ప్రేమిస్తాడు. దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు. మనుషులైనా అన్యాయం చేయొచ్చేమో కానీ ప్రభు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుని వాక్యాలు అంటున్నారు కదా, వారన్నిటన్నిటికీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. రిపీటెడ్గా దేవుడు వారిని కాపాడుతూ వస్తారట. అంటే ఒక సమస్యలోనే కాదయ్యా, ఎన్ని సమస్యలు నీ మీద పడినా, ఎన్ని ఇరుకిబ్బందులు నీ చుట్టూ ఉన్నా, ఎంత అన్యాయము నీ వెనకాల జరుగుతున్నా దేవుడు ప్రతి విషయంలో నేను కాపాడుతూనే వస్తారు. ఎందుకంటే మనుషులు న్యాయం అన్యాయం చూడకుండా, మనుషులు న్యాయం అన్యాయం తెలియకుండా రకరకాలుగా మాట్లాడొచ్చు. కానీ ప్రభు అయితే న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన ప్రజలను కాపాడే దేవుడు. ఈరోజు ఎవ్వరు లేనని బాధపడద్దు. న్యాయం నీ దగ్గర ఉందా, భక్తి నీ దగ్గర ఉందా, ధైర్యంగా ప్రభు సన్నిధిలో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపో. దేవుడే గొప్ప కార్యాలను మన బ్రతుకులు జరిగిస్తారు. God bless you. Praise the Lord.